సాయి బంధువులందరికీ స్వాగతం. శ్రీ సత్యసాయినాథుని 99వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా మన సాయి ప్రేమ జ్యోతి మందిరంలో కొనసాగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో ఈరోజు మన మేడిపల్లి భజన బృందం వారిచే స్వామివారికి సమర్పిస్తున్నటువంటి చిరు కానుక ఈ సంగీత విభావరి. శ్రీ వెంకటేశ్వర గారి సారథ్యంలో ఈ సంగీత విభావరి మీ ముందు స్వామి అనుగ్రహానికి ప్రసన్నులు అయ్యే విధంగా సమర్పించగలరని, స్వామి దానికి ఆశీస్సులు ఉంటాయని మనసారా ఆశిస్తూ కోరుకుంటూ, వాయిద్యాలపై చక్రవర్తి గారు, కీబోర్డ్ మీద శంకర్ గారు సహకారం అందిస్తుండగా ప్రారంభించబోతున్న ఈ సంగీత విభావరి మీకోసం, స్వామి అనుగ్రహం కోసం. ఈ కార్యక్రమానికి స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని కాంక్షిస్తూ, ముందుగా విఘ్న నివారకుడు, ప్రథమ పూజితుడు, శుభాలను సదా అందించే శ్రీ గణేశుని ప్రార్థన బాల వికాస్ విద్యార్థులచే మీ ముందుకు. శ్రీ గణేశ శివుని కుమార శ్రీతజన అంటూ శ్రీ
ముగ్ధ మనోహర రూపుడు శ్రీకృష్ణుని మనోరూపమైన పాండురంగని ప్రభాత దర్శనమును ప్రకృతి అందాలతో మమేకం చేస్తూ లలితమైన పదాలతో ఆనందంగా పాండురంగని ఆ మదిలో తలుచుకుంటూ సాగే గానానంద లహరి ఘనాగణ సుందరం శ్రీ వెంకటేశ్వర్లు గారు మరియు శ్రీ దివ్యరావు గారు గాత్రద్వయంలో మీ ముందుకు.
మన జీవన పయనంలో చుక్కానిగా ఉంది. భవసాగరం నుండి మనల్ని సాయి మార్గమున నిలిపి ఎల్లప్పుడూ సత్యసాయితో అనుబంధం ప్రాణ సమానం వల్లే నిల్చున్నట్లు చేయవలసిందిగా ఆర్తితో స్వామివారిని ప్రార్థిస్తూ సాగే మధుర గీతం కైసే జియూ మై యూ తేరే బిన్. శ్రీ భాను గారు మరియు సంతోష్ గారు గాత్రద్వయంతో మీ ముందుకు. మా జీవనాధార చిరునవ్వులకే దేవా కలనైన విడిపోనిదే నీవైన మాకున్న ప్రేమ తేరా विरसावना सबसे जुदा कैसे जीऊं मैं यूं तेरे बिन तू जो नहीं तो तेरे बिन मेरा जीना लगे कैसे जीऊं मैं यूं तेरे बिन तू जो नहीं तो तेरे बिन ऐसे जीऊं తపస్సులు జ్ఞానులు సృష్టికి మూలమైన ఆ బ్రహ్మదేవునికి సైతం అంతు చిక్కనిది ఆ పరబ్రహ్మ స్వరూపుడైన భగవానుని ఉనికి మరియు దివ్య మహిమ విశేషం. అటువంటి భగవానుని ప్రతిరూపమైన శ్రీ సత్యసాయినాథుని మనం తెలుసుకోగలమా? ఆయనను శరణచొచ్చే సాన్నిధ్యం కోరుటే మనం చేయగలిగాం. తెలియక తరమా అంటూ మన మేడిపల్లి మహిళా బృందం శ్రీమతి పద్మ, లక్ష్మి, సుప్రజ, జ్యోతిగారుల స్వరముల్లో గీతం మీ ముందుకు. పరమత
లోకాలు లయం చేసేవాడైన భక్తుల ఆర్తికలోకి వరాలు కురిపించే భక్తవరదుడు. అటువంటి బోళాశంకరుడైన మన సత్యసాయిని కొనియాడుతూ మనపై జాలి చూపి కాపాడమంటూ సుమధుర సాహిత్య గువాలింపులతో బహుళ జనాదరణ పొందిన ఈ భక్తి గీతం నీలకందరా దేవ శ్రీ వెంకటేశ్వర గారి సుమధుర గాత్రంలో మీ ముందు. జయ జయ మహాదేవా శంభో సదాశివా ఆశ్రిత మందారా స్తుతి శిఖర సంచారా నీలకంఠరా దేవా దీనబాంధవా నన్ను కావరా. నీలకంఠరా దేవా దీనబాంధవా నన్ను కావరా. సత్య సుందరా స్వామి నిత్య నిర్మలా పాహి. సత్య సుందరా స్వామి నిత్య నిర్మలా పాహి. నీలకంఠరా దేవా దీనబాంధవా దైవమో కొలువా
కానగరావయ్యా వీరా ఇందు భక్తుని మాటలు నీకవయా వీరా ఇందు భక్తుని మాటలు నీకవయా సన్నిధిని చేరేలా సద్గతిని ప్రసాదించాలని వేడుకుంటూ సాయి భగవాన్ సత్య సాయి భగవాన్ అంటూ శ్రీ మోహన్ రాజు గారి గంభీర గాత్రంలో మీ ముందుకు. साई भगवान सत्य भगवान सन्मुति भगवान सद्गुरु भगवान साई भगवान सद्गुरु भगवान सन्मुति भगवान सन्मुति भगवान भगवान जीवन నానా పాపాల ఈ జనన మరణ చక్రంలో తిరుగుతున్న మనకి తన అభయాన్ని ప్రసాదించి అందరికీ లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంటూ ముక్తి మార్గాన్ని చూపిన సాయి భగవాన్ తలుస్తూ కైసే బతాయే హమ్ కిత్నే ధన్ భక్తి పారవస్యంతో సాగే గీతం
శ్రీ వివిరావు గారు మరియు సంతోష్ గారు గాత్రద్వయంతో कैसे बताए हम कितने अन्य, कैसे सुनाए भाग्य हमारे, से बताए हम कितने धन्य, कैसे सुनाए भाग्य हमारे। साई के रूप में तेरा भगवन, तेरा भगवन, तेरा भगवन, कैसे बताए हम कितने धन्य, कैसे सुनाए भाग्य हमारे। हमने किया है पावर भ्रष्ट, कितने किया है लोगों की निंदा। हमने किया है पावर भ्रष्ट, कितने किया है लोगों की निंदा। फिर भी हमें शरण में लिया, शरण में लिया, शरण में लिया। कैसे बताए हम कितने धन्य, कैसे सुनाए भाग्य हमारे। ना कोई ऊंचा, ना कोई नीचा, सारी के दर पे सब एक जैसे। ना कोई ऊंचा, ना कोई नीचा, सारी के दर पे सब एक जैसे। सारी नजर में सब एक जैसे, सब एक जैसे, सब एक जैसे। कैसे बताए हम कितने धन्य, कैसे सुनाए भाग्य हमारे। कैसे बताए कितने धन्य, कैसे सुनाए भाग्य हमारे। శ్రీ యాచంద్ర గారు రచించగా శ్రీ ఆదినారాయణ గారు స్వరపరిచినటువంటి ఈ గీతం స్వామి అందు సంపూర్ణ శరణాగతిని ప్రకటిస్తూ నిన్ను పిలువని కంఠమేళ, నిన్ను తలచని చిత్తమేళ అంటూ సర్వము సత్యసాయికి సమర్పణమంటూ సాగే మధుర గీతా మకరందం మధుర మోహన ఘనశ్యామ శ్రీ భానుగారి స్వరగణంలో మీ ముందుకు. मधुर मोहन घनश्याम सुंदर साई, आनंद प्रदाई, आनंदालया शिरोई। मधुर मोहन घनश्याम सुंदर साई, आनंद
భక్తుడు స్వచ్ఛమైన మనసుతో ఆర్తితో పిలిస్తే కన్నప్ప లాంటి ఆటవికుడికి సైతం దర్శనమిస్తాడు భగవంతుడు. అటువంటి అవ్యాజ కరుణామూర్తి ప్రేమామృత వర్షం మానవాళిపై కురిపించవచ్చిన సకల దేవతాతీత స్వరూపుడు శ్రీ సత్యసాయి కరుణను మనసారా కాచుకుంటూ ఈ కరుణ రసాత్మక గీతామృతం దయకు ప్రేమకు రూపు దాల్చి శ్రీమతి పద్మ గారు, శ్రీమతి వి లక్ష్మి గారు గాత్రద్వయంతో మీ ముందుకు. సాయి
శివస్య హృదయం విష్ణు, విష్ణువస్య హృదయం శివ అటు శివకేశవుల అభేదం చెబుతుంది. హరిహద్ర మాసమైన ఈ కార్తీక మాస శుభ సాయంత్రాన హరిహద్రను స్తుతిస్తూ బహుళ జనాదరణ పొందిన భక్తి సంగీత నీరాజనం వీణుల విందుగా దేవ దేవ ధవళాచల మందిర అంటూ శ్రీ వెంకటేశ్వరుల గారి స్వరార్చన మీకోసం. దేవధవళాచల మందిర గంగాధరా నమో నమో దైవత లోక సుతా బుద్ధిమతర లోక శుంకర నమో నమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా నమో నమో దైవత లోక సుతా బుద్ధిమతర లోక శుంకర నమో నమో
భక్తుల భజనలు, వినతులు, వేడుకోలు అనంతరం కలిగే బాబా దర్శనం, తద్వారా మనలో అంతర్లీనంగా కలిగే మార్పులు, కలగాల్సిన మార్పులు బాబాకు వినియోగించుకుంటూ సాగే ఈ మనోహర సంకీర్తన కుసుమాంజలి రావా స్వామి సాయిబాబా అంటూ మేడిపల్లి భజన బృందం వాడిచే సాయి బాబా రావా స్వామి సాయి బాబా చుటకు తల్లి, తండ్రి, గురువు అన్నీ తానై మన జీవితాలకు రథసారథిగా ఉండి స్వామి చరణము చేరేలా స్వామి యొక్క అపార ప్రేమ మనపై వర్షమై కురిపించి మన జీవితాలను ధన్యించాలని ప్రార్థిస్తూ ఈ శ్రావ్య గీత సుమనోహర గీతా పుష్పం సాయి మా జీవితాల మేడిపల్లి భజన బృందం వాడించారు.
వికసించిన మల్లెలము నీ కనుల పరిమళాలను వెదజల్లే మాలికలను లవడిలో చేరి వికసించిన మల్లెలము నీ పలుకుల పరిమళాలను వెదజల్లే మాలికలను వెలుగడువాడని కుమారగా నీ హృదయములో ఉండాలని ఈ సేవకే నా జీవితం నీ పాదాలకే పునరంకితం సాయి పాదాలకే అర్పితం సాయి నా జీవితాన సర్వం నీవేగా మా హృదయ బందియాన కొలువై నీవుండుమా నీ నామమే మా శ్వాసయై నీ భావమే మా ప్రాణమై నిన్ను చేరు చిరుదివ్యలం సాయి మా జీవితాన సర్వం నీవేగా మా హృదయ బందియాన కొలువై నీవుండుమా మా జీవితాన సర్వం నీవేగా మా హృదయ బందియాన ఓం శ్రీ సాయిరామ్. మందస్మితముఖార బిందం మందహాసం దరహాసం కరుణ నిండుగ కరుణ రసం మనసంతా మమకారం సచ్చిదానంద స్వరూపం సత్య సాయీశ్వరం శిరస్వాదం. సమస్త లోక సంరక్షకుడైన భగవాన్ శ్రీ సాయిబాబా వారి పరమ పవిత్రమైన పాదాల బిందాలను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ అందరికీ తీసుకున్నాం. స్వామివారి అనుగ్రహాలతో ఈరోజు చక్కటి కార్యక్రమం మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. మందస్మిత పుకారవిందం స్వామివారి ఎప్పుడు ముఖ్యం కూడా చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. సచ్చిదానంద స్వరూపం ఎక్కడో ఆనందంలో మునిగి తేలుతూ ఉంటారు. ఈరోజు ఇంకా ఆ మందహాసం ఆ దరహాసం అనేది చిరునవ్వులే కాదు మెరుపుల్లాగా కనిపించింది మనకి. ఎందుకంటే సంబరాల సంక్రాంతి టైంలో నిండు గోదావరిలో సంగీత నౌకాల సాగిపోతుంటే సాయి రామ నౌకాల సాగిపోతుంటే దాంట్లో ఉండేటువంటి మధురమైన గలవని పైనుంచి పులకించిపోతూ మనందరి పైన దీవెనల వర్షం కురిపిస్తున్నట్టుగా కనిపించారు స్వామివారి గారు. సర్వదా కృతజ్ఞత స్వామి గారు. స్వామివారి దీవెనలు మనపై ఎల్లవేళలా ఇలాగే ఉండాలని ఉంచాలని మనస్ఫూర్తిగా ఆ స్వామివారి కోరుకుంటున్నారు. మనకి ఆయనే గారు మనకు సురపరిచితులైనటువంటి చక్రవర్తి గారు తవలా మీద వాళ్ళ అన్నమాచార్యులకి రామదాస్ కేబుల్కి కాదండి, ఇంకేమైనా పాడండి మీరు ఇంక్వెయిటీ ఇస్తారు అన్నట్టు వాళ్ళు చేస్తారు. చక్కటి కళాకారులు వారిపై స్వామివారి దీవెనలు ఎల్లవెళ్ళ ఉండాలని స్వామివారి మనస్ఫూర్తిగా మరి కోరుతున్నాను. తర్వాత కీబోర్డ్ పైనటువంటి శంకర్ గారు చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా మనకి చిన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కస్తూరి మాత్రలు దొరికాయి ఇమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం, అది రంగరించి మనకి పోస్తారు అప్పుడు. కానీ శంకర్ గారికి వాళ్ళ అమ్మగారు కస్తూరి మాత్రమే లేదండి, ఒక కీబోర్డ్ని రంగరించి అట్లాంటి చక్కటి అద్భుతమైన సంగీతం ఇచ్చి ఈ శోభని చేకూర్చినారు ఇద్దరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సాయి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి చల్లని వెలుగు ఎల్లవెల్లా ఉంటాయి ఉండాలని స్వామివారి మరి ప్రార్థిస్తూ ఉంటారు. ఈ సాయం తదుపరి మన కార్యక్రమంలో రేపటి కార్యక్రమంలో భాగంగా
రేపు సీతా స్వయంవరం. సీతా స్వయంవరం అనేది గొప్ప నాటిక, అందరికీ తెలిసిన విషయమే. కానీ అది మరో కోణంలో అద్భుతంగా మన ముందు ప్రదర్శించబోతున్నారు మన బాలక చిన్నారు. దానికంటే కూడా అన్నిటికంటే కూడా అదొక డిఫరెంట్గా ఉంటుంది. మీరు వచ్చి చూడండి, అప్పుడు తెలుస్తుంది. చక్కటి కార్యక్రమం మన బాలక చిన్నారు, మన బాలకాస్ గురుడు పట్నాయక్ గారు, సాయిబాబు గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం రేపు నడవబోతుంది. ఇక ఎల్లుండి స్వామి వారి జన్మదిన వేడుకల కార్యక్రమం, పాటలు కూడా ఉంటాయి రేపు. చక్కటి అన్ని కార్యక్రమాలు బాలవికాస్ రేపు టోటల్లీ బాలవికాస్కి ప్రోగ్రాం మొత్తం కూడా. ఎల్లుండి ఉదయం 5:20 ఓంకార సుప్రభాతం నగర సంకీర్తన పల్లకి సేవతో. ఈ కార్యక్రమంలో అందరూ తప్పకుండా పాల్గొనవలసిందిగా మరీ కోరుతున్నారు. ఆ పల్లకి సేవ తదనంతరం మనకి ఇదే సాయి మందిరంలో సాయి వ్రతం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మహాప్రసాద వితరణ ఉంటుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మరీ కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించినటువంటి మా భజన బృందాన్ని అభినందిస్తూ చక్కటి సంగీతాన్ని ఈయనైతే ఎక్కడికి ఊరు మా దగ్గరే ఉంటారనే నమ్మకం మీద స్వామి మా సూచించిన క్యాండిడేట్గా సంతోష్ పట్నాయక్ గారిని యూత్ కోఆర్డినేటర్గా మా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. యూత్ కోఆర్డినేటర్ లెటర్. ఈ సాయిరామ నౌకని మీరే ముందు నడిపించవలసిందిగా వారి కోరుకుంటున్నాను. ఆ శక్తిని ప్రధానంగా స్వామి. అలాగే మనకి యూత్ స్పిరిచువల్ కోఆర్డినేటర్ మహిళల నుంచి ఎవరు లేదు ఇప్పటి వరకు. అనుకోవడం జరిగింది కానీ నిర్ణయించుకోవడం జరగలేదు. ఇప్పుడు జ్యోతి గారిని ఎన్నుకోవడం జరిగింది. జ్యోతి గారిని గోలక్ష్మి గారు రావాల్సిందిగా కోరుతున్నాను, మహిళా కోఆర్డినేటర్. స్పిరిచువల్ కోఆర్డినేటర్ జ్యోతి గారి గురించి అందరికీ తెలిసే విషయం. చక్కగా మాట్లాడగలరు, పాడగలరు. సాయి కార్యక్రమాల్లో అన్నిటిలో మిగతా కార్యక్రమాలు కాస్త పక్కన పెట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సాయి రామును ఒకటి ముందుకు నడిపించవలసిందిగా మరీ కోరుతూ సాయి. ఓం శ్రీ సాయి. సాయంత్రం వేళ చల్లటి మనసులో ఎంత ఆనందంగా ఉంటుందో హిమాలయాల్లో తిరిగి స్వామి కొడైకెనాల్లో వెళ్ళినప్పుడు పిల్లలకి ఆ యొక్క వైభవాన్ని చెప్తూ ఎంతో చక్కటి పాటలు పాడే సాయి నౌకని ఈరోజు మన సాయి గాయకులందరూ కూడా స్వామి యొక్క సమక్షంలో ఇంత అదృష్టం దొరకడం కూడా మన యొక్క అదృష్టం. స్వామివారి 99వ బర్త్డే అనేది మళ్ళీ రాదండి. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడమే మన యొక్క గొప్పతనం. ఎందుకంటే స్వామి ఇంతటి చక్కటి అవకాశాన్ని మనకు ప్రసాదించారు కాబట్టి ఈ ప్లాట్ఫామ్ దొరికింది. ఈరోజు ఇంకొక చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా వ్యాసరచన పోటీలు జరిగినాయి. ఆ వ్యాసరచన పోటీల్లో కూడా మన మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించిన అమ్మాయికే స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది. ఈరోజు గోల్డ్ మెడల్ కూడా మన ప్రశాంతి నిలయంలో ఇవ్వడం జరిగింది. అది చాలా ఆనందకరమైన విషయం. కన్వీనర్ అందరినీ కూడా రమ్మని రిక్వెస్ట్ చేశారు. అనివార్య కారణాలు ఇక్కడ మనకి బిజీగా ఉన్నాం కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. ఒక 12 మంది కన్వీనర్లు కూడా అక్కడికి వెళ్ళి ఈరోజు ప్రశాంతి నిలయంలో మాకు అవకాశం కూడా స్వామి దగ్గర ఆ గోల్డ్ మెడల్ తీసుకున్న తర్వాత
ఉన్న ఫొటోస్ తీసుకోవడం కానీ, ఆ అమ్మాయితో పాటు స్టేట్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అందరూ ఆల్ ఇండియా ప్రెసిడెంట్తో సహా ఈరోజు మనకి అక్కడ అవకాశం దొరికింది. అంటే అంతటి చక్కటి అవకాశం మనకి ఎక్కడ దొరకదండి. భగవంతుడి దగ్గర మనం ఎన్ని ప్లాట్ఫామ్ చేసినా కానీ సత్యసాయి ఆర్గనైజేషన్లో అది పుట్టపర్తిలో చేయడం అనేది మహావైభవం. ఆ వైభవం ఎట్లా ఉంటుందో మన మేడిపల్లిలో చేయడం అనేది అది మనందరి అదృష్టం. మేడిపల్లిలో చేసిన వాళ్ళు కూడా స్టీజ్గా పుట్టపర్తిలో చేసినంత విధంగా అక్కడ ఊహించుకుంటున్నారు. అందుకే ఈరోజు మనం కూడా కొన్ని వీడియోస్ పంపిస్తాం అక్కడికి. వాళ్ళు కూడా చూసి మనందరినీ, మన సింగర్స్ అందరినీ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ఒపీనియన్ అవన్నీ కూడా మనకి మళ్ళీ ఫీడ్బ్యాక్ చేస్తారు. చాలా ఆనందంగా, ఎంతో వైభవంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న స్వామికి ఫస్ట్ మనందరం ధన్యవాదాలు చెప్తాం. ఇంతటి చక్కటి అవకాశం మనకి ఎక్కడ దొరకదండి. ప్రశాంతి నిలయంలో ఏ విధంగా అయితే చేసుకుంటున్నామో ఈ 10 రోజులు పండగ, మన 99 బర్త్డే, ఎంత 10 రోజులు ఎంతో వైభవంగా నారాయణ సేవలు కావచ్చు, వస్త్రదానాలు కావచ్చు, ఏదైనా అన్ని రకాల కార్యక్రమాలు. నిన్న చాలా చక్కటి భరతనాట్య కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని భారతీయ సంస్కృతి మర్చిపోతున్న టైంలో మీరు మన మందిరంలో చాలా చక్కగా వేయించారని మన డిపి గారు, ఎస్పీ గారు మాకు మెసేజ్ ద్వారా తెలియపరిచారు. ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. అందులో మన బాల వికాస్ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి చేశారని, ఓన్లీ బాల వికాస్ పిల్లలే కాదు అని కూడా చెప్పడం జరిగింది అన్నమాట. అందుకని ప్రతి ఒక్కటి కూడా ఇది ఒక రాష్ట్రం కాదండి, దేశం కాదు, ఇండియానే అనుకోవద్దు. వరల్డ్ లెవెల్లో మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అందరూ చూస్తారు. యూట్యూబ్లో పెడుతున్నాం, రేడియో స్థాయిలో పెడుతున్నాం. ఇవన్నీ అందరూ చాలా జాగ్రత్తగా గమనిస్తారు. కాబట్టి ఈరోజు మనం అంత గొప్పగా పాడిన పాటలన్నీ కూడా స్వామి దయతోటి రేడియో స్థాయిలో ఒక 4-5 పాటలు వస్తే మాకు ఆనందం అని నా యొక్క సంకల్పం. అది నేను అక్కడ మన కిరణ్ గారు అని ఉన్నారు, భాగ్యనగర్ సమితి నుంచి. ఇప్పుడు ఆయన రేడియో స్థాయి ఇన్ఛార్జిగా వెళ్ళారు. గణేష్ గారు కూడా మనకు పరిచయం. వాళ్ళతో మాట్లాడతాం, పంపిస్తాం ఆ వీడియోస్ అన్నీ కూడా. అవన్నీ కూడా చూసి మనకు అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ వస్తే 100వ బర్త్డేకి మనం ఈ సింగర్లు మనకు దొరకరు అపాయింట్మెంట్ కోసం. అంత ఫాస్ట్గా మనం డెవలప్ కావాలనే స్వామిని మనందరం కోరుకుందాం. ఇప్పటి నుంచే 100వ బర్త్డేకి అందరం ప్రిపేర్ అయ్యి, ముందుగా 100వ బర్త్డే కంటే కూడా రేపు బాల వికాస్ కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో రావాలి. వచ్చే వాళ్ళందరికీ కూడా, కొత్త వాళ్ళు కూడా కొంతమంది వస్తారు కాబట్టి రోడ్డు మీద ఎవరికి ఇబ్బంది లేకుండా పార్కింగ్ చేసేదానికి చాలా ఇంపార్టెంట్. అది ఆ పార్కింగ్కి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి. బర్త్డే రోజు కూడా మనకి ఎక్కువ మంది సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళందరూ దర్శనం చేసుకోవడానికి కూడా మనం ఇక్కడ అవకాశము వాళ్ళకి ఇవ్వాలి. అక్కడ కూడా మనకి ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి. వాళ్ళందరూ దర్శనం చేసుకుంటే సంవత్సరానికి ఒక్కరోజే స్వామి బర్త్డే కోసం అనివార్య కారణాల వల్ల ఇళ్లలో ఉండి రాలేని వాళ్ళు చాలామంది ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఫస్ట్ అవకాశం ఇద్దాం. మనందరం అవసరమైతే బయట నిలబడైనా కొత్త వాళ్ళు వస్తే, ఇప్పుడు మన వరకు మనం ఉన్నాం కాబట్టి నేను ఇంత ఫ్రీగా చెప్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మనం లేసైనా వాళ్ళకి సీట్ ఇద్దాం, మనకి నష్టమేం లేదు. మనం స్వామి దగ్గర 24/7 ఎనీ టైం స్వామి మన హృదయంలోనే ఉన్నారు, మనం ఆయన పక్కనే ఉన్నాం. కాబట్టి వచ్చిన వాళ్ళకి మనం ఛాయిస్ ఇవ్వడం మన యొక్క కర్తవ్యం. ఇది చాలా వరకు అందరూ కూడా గ్రహించి అందరూ మనం కలిసిమెలిసి స్వామివారి బర్త్డే చేసుకుంటానికి పల్లకి సేవలో మనకి బాల వికాస్ పిల్లలు కూడా యాడ్ అవుతున్నారు. అందరం కలిసి మనం మహాపల్లకి సేవ చేసుకుందాం. ఈ అన్ని కార్యక్రమాలు సవ్యంగా అన్ని సక్రమంగా జరగాలని, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని స్వామిని మరొకసారి కోరుకుంటూ అందరికీ సాయిరాం. హారతి. ओम जय जगदीश हरे स्वामी सत्य साई हरे।